సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలోని బ్లాక్ 1 లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలోని బ్లాక్ 1 లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. దేశాన్ని మరి కొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి అటు అసెంబ్లీ సమావేశాల్లో బిల్స్ ఏవైతే ప్రవేశపెట్టాలో వాటిపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనిలో ప్రధానమైన అంశాల కింద అటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ బిల్స్ సంబంధించి ప్రధానంగా చర్చించి ఆ బిల్స్ కీలకమైన బిల్స్ ఈ సమావేశంలో ఆమోదించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు పరిశ్రమలకి సంబంధించి ఇప్పటికే అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో పరిశ్రమలకు సంబంధించిన భూ కేటాయింపుల అంశం మీద కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. ఏ పరిశ్రమకి ఎంత భూములు కేటాయించాలి, అనేక జిల్లాల్లో పరిశ్రమల్ని స్థాపించేందుకు వస్తున్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలకు సంబంధించి రాయితీలకి ఇప్పటికే ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చింది. దాని నేపథ్యంలోనే ఆ భూ కేటాయింపుల అంశం మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ అంశాలకి సంబంధించి అమరావతిలో చేపట్టాల్సిన నిర్మాణాలకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కొంచెం వేగం పెంచిన నేపథ్యంలోనే దానికి సంబంధించి నిర్మాణాలు, అదేవిధంగా నిర్మాణాలకి సంబంధించి టెండర్లను పిలవటం, టెండర్లను ఖరారు చేయడం అంశాలకి సంబంధించి కూడా ఇప్పటికే నిధులు సమీకరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ 3 ప్రధానమైన అంశాల కింద కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఒక పక్క బిల్స్ తో పాటు భూమి కేటాయింపులు అనేది కూడా కొంత ప్రధానమైన అంశంగా ఈరోజు కేబినెట్లో చర్చిస్తారు. ప్రధానంగా భూ కేటాయింపుల అంశానికి సంబంధించి ఇప్పటికే పరిశ్రమలకి సంబంధించి ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమలు, అదేవిధంగా ఆ పరిశ్రమల ద్వారా ఎంతెంత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి, దానికి కాల పరిమితి, అదేవిధంగా భూ కేటాయింపు, ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది. అయితే ఈ కేబినెట్లో భూ కేటాయింపులకి సంబంధించి కూడా పరిశ్రమలకి ఎంత కేటాయిస్తారో దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే కొన్ని పరిశ్రమలకి భూ కేటాయింపుల అంశానికి సంబంధించి కూడా కొన్ని ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కేబినెట్ భేటీ అనంతరం కొంత కేబినెట్ మంత్రులతో కీలక అంశాలపై ఇప్పటికే అటు శాసనసభ సభ్యులకి సంబంధించిన ఎమ్మెల్సీ కోట నిర్వహిస్తున్న నేపథ్యంలో, నామినేషన్లు సంబంధించి స్వీకరిస్తున్న నేపథ్యంలో జనసేన తరపున నాగబాబు ఈరోజు నామినేషన్ మరికొద్దిసేపట్లోనే వేయనున్నారు. మరోపక్క కూటమికి సంబంధించి 5 ఎమ్మెల్సీ స్థానాలకి పోటీ చేస్తున్న నేపథ్యంలో 1 ఇప్పటికే జనసేన కేటాయించారు. దానికి సంబంధించి అధికారికంగా
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇక 4 స్థానాలకి సంబంధించి 1 బీజేపీకి కేటాయించే అవకాశం కనిపిస్తుంది, మరో 3 టీడీపీకి తీసుకునే అవకాశం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసి వచ్చిన నేపథ్యంలో అక్కడ కేంద్ర మంత్రులు కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడిన నేపథ్యంలో ఉన్న 4 స్థానాల్లో అటు బీజేపీకి కేటాయిస్తారా లేదు 4 కూడా టీడీపీయే తీసుకుంటుందనే అంశం మీద ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. 10వ తారీఖు నామినేషన్లకి ఆఖరి తేదీ కానున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా ఈరోజు స్పష్టత వచ్చే అటు మంత్రిమండలి ముగిసిన తర్వాత కొంత ఇంటర్నల్గా చర్చించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు బీజేపీకి కనుక కేటాయిస్తే అది బీజేపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్కి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం కేటాయించవచ్చు అనేది కూడా పెద్ద ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీడీపీకి సంబంధించిన ఆశావహులందరూ కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ లాబీల్లో అధినేతల్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో భాగంగా ఈ ఎమ్మెల్సీ కేటాయింపులకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఈరోజు జరిగే కేబినెట్లో కొన్ని కీలకమైన అంశాలు, అదేవిధంగా అసెంబ్లీకి రాబోయే బిల్స్కి సంబంధించి చర్చతో పాటు భూముల కేటాయింపు, ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. శాలిని. ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ ప్రారంభమైంది. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సత్యవతి రాథోడ్ పేర్లను అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో అభ్యర్థిని దింపే అంశంపై నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇక ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగనుండగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం జరగనుంది. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. రైట్ గా కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. తాజా డీటెయిల్స్ ని మా ప్రతినిధి బీఆర్ఎస్ భవన్ నుంచి సైదులు అందిస్తారు. సైదులో చెప్పండి, కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి సమావేశానికి సంబంధించి? శాలిని, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితతో పాటుగా మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మిగిలిన కీలక నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా పార్టీ బలోపేతం, సంస్థాగతంగా పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేయాలని చెప్పేసి కేసీఆర్ అనేక సార్లు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ అంశాలపైన కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో ఇటు నేతలు, ఇటు కేసీఆర్ మధ్య చర్చ జరుగుతున్నట్టుగా కూడా సమాచారం. ఇక ముఖ్యంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క సమావేశం చర్చలో కీలక నేతలందరూ కూడా పాల్గొన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కానీ, లేదంటే ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాథోడ్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ఆశాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, అంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి ఆశాహుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో ఈ కీలక నేతలతోటి కేసీఆర్ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఇక రేపు లేదా ఎల్లుండి అభ్యర్థి ప్రకటన ఉంటుందని కూడా చెప్తున్నారు. చూడాలి మరి. ఇక ఇద్దరు పేర్లు మాత్రం ప్రధానంగా
తెరపైకి వస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాథోడ్ పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. కాబట్టి సో వీళ్ళిద్దరిట్లా ఎవరు ఫైనల్ అవుతారన్నది కూడా మనకి రేపు లేదా ఎల్లుండి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతోపాటుగా సిల్వర్ జూబ్లీ వేడుకలపైన ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ కూడా ఫిబ్రవరి 17వ తారీఖు తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పారు. కాబట్టి సో ఇక ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఏప్రిల్ 27న పార్టీ బహిరంగ సభ, అదే రోజు సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి సో అది వరంగల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి ఇక వరంగల్లో మరి ఏర్పాటు చేస్తారా, లేదంటే మరి ఇక ఉత్తర తెలంగాణలో ఎక్కడైనా ఏర్పాటు చేస్తారనేది కూడా మనకి తెలియాల్సింది. దీంతో పాటుగా పార్టీ బలోపేతం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇటు సభ్యత నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. దానిలో నేపథ్యంలో బాధ్యతలంతా కూడా హరీష్ రావుకి అప్పగిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇటు పార్టీ బలోపేతం, దాంతోపాటుగా ఇటు పార్టీ సభ్యతకి సంబంధించినటువంటి నమోదు కార్యక్రమం అది ఎలా ఉండాలి, కమిటీలో ఎంతమంది ఉండాలి, ఈ బాధ్యతలన్నీ కూడా మాజీ మంత్రి హరీష్ రావుకి కేసీఆర్ అప్పగిస్తారని చెప్పేసి కూడా ఫిబ్రవరి 17న జరిగినటువంటి తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమావేశంలో చర్చకు వచ్చింది. కాబట్టి సో ఈ రోజు కూడా ఇదే అంశం పైన కూడా కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం దానిపైన కూడా ఎమ్మెల్యేలకు తోటి కేసీఆర్ సమావేశం అయ్యారు. కాబట్టి సో ఇది కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా అవసరమైతే మరోసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందు ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ కూడా మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహం పైన ఒక ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఒక దిశ నిర్దేశం అయితే చేస్తారు. సో ఏదేమైనా సరే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపిక కసరత్తు మాత్రం కేసీఆర్ అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్య నేతలతోటి సమావేశం ప్రారంభమైంది. కాబట్టి సో ఎవరి పేరు ప్రతిపాదిస్తే బాగుంటుందని దానిపైన కూడా ఇటు నేతలతోటి సమావేశమైన తర్వాత కేసీఆర్ కూడా ఒక ఫైనల్కి వస్తారు. వచ్చిన తర్వాత ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇటు బీసీకి సంబంధించినటువంటి ఆశాహులు కూడా సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన నిర్వహించిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో సో ఇక బీసీ ఆశాహుల సంఖ్య అంటే ఒకే ఒక స్థానం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో సో దీనికి పోటీ ఉండడంతో వీళ్ళ పేర్లు కూడా పరిశీలిస్తారని చెప్పేసి కూడా సమాచారం. ఇక దీంతో పాటుగా ఇక పార్టీ మారినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈసారి ఎవరికి ఓటు వేస్తారనేది కూడా కొంత ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే వారు పార్టీ ఫిరాయించారు కాబట్టి ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. కాబట్టి సో ఇక దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇటు ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేస్తారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి వేస్తారా అనే దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే వాళ్ళు నోటల్గా ఉంటారా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే వీటిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మొత్తం చూసుకుంటే మాత్రము ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, అదేవిధంగా సంస్థాగతంగా పార్టీ బలోపేతం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏప్రిల్ 10న హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశం. దాంతోపాటుగా ఇక ఏప్రిల్ 27వ తారీఖున సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామాన నిర్వహించాలి. బీఆర్ఎస్ పార్టీ జెండా గ్రామాన ఎగరాలి. దాంతోపాటుగా సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏప్రిల్ 27వ తారీఖు ఒక భారీ బహిరంగ సభకు సంబంధించి వరంగల్లో ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా విశ్వసనీయ సమాచారం. కాబట్టి సో దీనిపైన కూడా చర్చిస్తున్నట్టుగా మనకైతే సమాచారం. కొద్దిసేపటికైతే ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో కీలక నేతలందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి సో ఇక కాసేపట్లోనే ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక సంబంధించి కసరత్తు పూర్తయిన తర్వాత అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు. అసెంబ్లీ లాబీలో మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరయ్యారు నిమ్మల. సెలైన్ బాటిల్ చేతికి పెట్టుకుని సభలో పాల్గొన్నారు. అయితే ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తానంటే సస్పెండ్ చేయిస్తానన్నారు మంత్రి నారా లోకేష్. విశ్రాంతి తీసుకుంటారా, సభ నుంచి సస్పెండ్ చేయించాలా అని లోకేష్ అనగా నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని లోకేష్ కు చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. యాప్లో వచ్చేస్తాను, మీ స్లీప్ మేము మానిటర్ చేస్తాం. కష్టం ప్రశాంతంగా ఏదో చూడండి. ఇప్పుడు బాగా వర్క్ చూడదు, ఆయన టీవీ ఇస్తాను 10 నిమిషాలు. ఇప్పుడు మైండ్ డైవర్ట్ ప్రశాంతం. కళ్ళు పడింది, పోదారం కనపడింది, నాకేం పాఠశాల కనపడింది.
నిన్న అవుతే ఈ చేయకుండా నిన్న చూసి అడిగారు బయటకు వచ్చి కౌన్సిల్ వచ్చి అడిగారు ఏకన్నా నువ్వు చెప్పనా రాత్రి హైదరాబాద్ వెళ్ళొచ్చు సిఎస్ఆర్ ఫండ్ ఫార్మర్ సాయంత్రం ఇచ్చారు అపాయింట్మెంట్ మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు కాలేదు సస్పెండ్ చేయాల్సి రాత్రి 10 గంటలు సస్పెండ్ చేయించాల్సి సస్పెండ్ చేయించాల్సి నుంచి మీరు సీరియస్గా సోషల్ మీడియా వాళ్ళ జీవితాలతో చిలగాటమాడుతుంది. అబద్ధపు ప్రచారాలతో వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. జనాల భయం వాళ్ళ బతుకులకు శాపంగా మారింది. వేల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి దాపురించింది. అన్ని చోట్ల లేని బర్డ్ ఫ్లూ గురించి సోషల్ మీడియా విచ్చలవిడిగా పుకార్లు చేసింది. అదిగో అక్కడ వచ్చింది, ఇదిగో ఇక్కడ వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంతో జనాలు చికెన్ ముఖమే చూడటం మానేశారు. దీంతో ఆ రంగమంతా కుదలయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రజలకు పలు సూచనలు సైతం చేసింది. బర్డ్ ఫ్లూ ప్రస్తుతం ఈ పేరు జనాల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. H5N1 వైరస్ గా పిలిచే ఈ వ్యాధి కోళ్లకు వస్తుంది. ఒక్కసారి ఈ జబ్బు కోళ్లకు సోకితే ఆ ప్రాంతంలో ఉన్న అన్ని కోళ్లు మృత్యువాత పడతాయి. చలికాలంలో ఇతర దేశాలు ప్రాంతాల నుంచి అనేక పక్షులు వలస వస్తుంటాయి. ఇలా వచ్చే పక్షుల ద్వారానే ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. అయితే ఇది మనుషులకు సోకడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా అది మనుషులపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లు తింటే రోగాల బారిన పడతామని ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం ఈ భయమే ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లతో ప్రజలు కోడి మాంసం, గుడ్లు తినడం మానేశారు. దీంతో జిల్లాలో చికెన్ షాపులన్నీ మూతపడే పరిస్థితి ఏర్పడింది. నిజానికి బర్డ్ ఫ్లూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడా కనిపించలేదు. మొదటగా ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే బర్డ్ ఫ్లూను గుర్తించారు. అక్కడ మృత్యువాత పడిన కోళ్లను దూరంగా తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. ప్రస్తుతం అక్కడ కూడా పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రకాశం జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనబడుతోంది. ప్రజలు ముందు జాగ్రత్తగా చికెన్, కోడిగుడ్లు తినడం మానేశారు. దీంతో రోజు కిటకిటలాడే చికెన్ షాపులు గత కొద్ది రోజులుగా వెలవెలబోతున్నాయి. వ్యాపారం పూర్తిగా దిగజారడంతో చికెన్ షాపుల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2000కు పైగా కోడి మాంసం అమ్మే దుకాణాలు ఉన్నాయి. పరోక్షంగా ప్రత్యక్షంగా వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరంతా మాంసం అమ్మకాలు జరగక ఖాళీగా ఉంటున్నారు. మరికొద్ది రోజులు ఇలాగే సాగితే షాపులు అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే ప్రకాశం జిల్లాలో కానీ దర్శి మండలంలో కానీ ఇటు కూడా బర్డ్ ఫ్లూ లేదని చెప్పి వెటనరీ డాక్టర్ గారు వెల్లడించారు. అయినా కానీ జనాలు దాన్ని నమ్మి ఇదవుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వల్ల బాగా ఈ న్యూస్ వైరల్ చేయడం వల్ల జనాలు బాగా భయపడుతున్నారు. అలాంటిది ఏమీ లేదని చెప్పి వెటనరీ డాక్టర్ గారు చెప్పినా కూడా ఇదవుతున్నారు. అందుకని చెప్పేసి మొన్నటిదాకా కూడా 220, 240 రూపాయలు అమ్మిన కేజీ చికెన్ ధర ఇప్పుడు 90, 110 రూపాయలు అమ్ముతున్నా కానీ కొనలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు. అందుకని చెప్పి ఏమవ్వదు కాబట్టి జనాలందరూ వచ్చి చికెన్ తీసుకుని తిరిగి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల బిజినెస్ చాలా డల్ అయిందని చికెన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు లేవు. అయినా చికెన్ అమ్మకాలు బాగా తగ్గాయని వాపోతున్నారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే తాము చాలా నష్టపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కు ముందు జిల్లాలో కేజీ చికెన్ ధర 240 నుంచి 260 రూపాయల మధ్యలో ఉండేది. అయితే బర్డ్ ఫ్లూ రూమర్స్ వచ్చాక ధర ఆమంతం పడిపోయింది. ప్రస్తుతం కేజీ చికెన్ 90 నుంచి 110 మధ్యలో అమ్ముతున్నారు. అయినా కొనేవారు కరువైన పరిస్థితి. ఒకప్పుడు ఒక మాంసం దుకాణంలో రోజుకు 200 కేజీలైనా అమ్మేవారు. అదే పెద్ద షాపులైతే 500 నుంచి 600 కేజీల సేల్స్ జరిగేవి. ఆదివారాలు ప్రత్యేక రోజుల్లో దీనికి 2 రెట్లు అధికంగా చికెన్ అమ్మకాలు జరిగేవి. అయితే ప్రస్తుతం గత కొద్ది రోజులుగా రోజుకు 25 కేజీలు అమ్మడం కూడా కష్టమైపోతుందంటున్నారు దుకాణాల నిర్వాహకులు. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బర్డ్ ఫ్లూ కారణంగా మాకు జీవనోపాధి చాలా కష్టతరంగా మారింది. అలాగే మా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి రోజువారీ కూలీ కూడా మేము ఇవ్వలేకపోతున్నాము. కానీ ప్రభుత్వము ప్రజలకు అపోహలు తొలగించడానికి మరి కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చారు. మరి చికెన్ మేళాలు కూడా ఏర్పాటు చేశారు. మా ప్రకాశం జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ అనే వైరస్ అనేది లేదు. పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మరి చికెన్ కొనాలి అంటే భయపడుతున్నారు ప్రజలు. గతంలో వచ్చేసి ఆదివారం వచ్చేసి దాదాపు 50-60 ఏళ్ళు వచ్చేది. ఇప్పుడు 5 ఏళ్ళు కూడా రావట్లేదు. కుర్రాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు జనం తింటా కోళ్ళు తీసుకెళ్తుంటే వ్యాపారం లేకపోతే ఎక్కడ ఉంది? కుర్రాళ్ళకి జీతాలు ఏంది, మెయింటెనెన్స్ ఏంది, ఖర్చులు ఏంది, మరి ఆయిల్ బిల్లులు ఏంది, ఏటికి ఇబ్బంది అయిపోతుంది. దాదాపు ఈ 4 నెలల్లోనే 20 లక్షల లాసు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.
చికెన్ను 70 డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. ఉడికిన చికెన్, గుడ్లు తింటేనే బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉంది అంటున్నారు. బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకదని, పక్షులు జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుంది అంటున్నారు. బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు, కోళ్లు చనిపోయే అవకాశం ఉంది, కానీ మనుషులపై మాత్రం ప్రభావం తక్కువే ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. H5N1 వైరస్ సోకిన కోళ్లకు సన్నిహితంగా ఉండే వాళ్ళకే బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందని, కోళ్ల ఫారాలు, చికెన్ షాపులో పనిచేసే వ్యక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ఈ వలస పక్షులు వచ్చి అవి వేసే రెట్ట ద్వారా ఇది గాలిలో ఈ వైరస్ తయారయ్యి ఎక్కువగా మిగతా పక్షులు అంటే మనకు బ్రాయిలర్స్ కావచ్చు, లేకపోతే నాటుకోళ్ళు కావచ్చు, ఇట్లాంటి కోళ్ళకి రావడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే మనం ఉండే ఈ కమర్షియల్ కోళ్ళ ఫారాల్లో గుడ్లు పెట్టే కోళ్ళు కానీ, లేకపోతే బ్రాయిలర్ మాంస జాతి కోళ్ళు కానీ ఉన్నప్పుడు వాటికి గాలి ద్వారా ఈ వైరస్ అటాక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వలస పక్షుల ద్వారా ఈ కోడిగుడ్లు కూడా 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కోడి మాంసం కానీ, కోడిగుడ్లు కానీ శుభ్రంగా బాగా ఉడుకుతాయి. అటువంటి టైంలో ఈ వైరస్ అనేది పూర్తిగా నాశనం అయిపోద్ది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చికెన్ అమ్మకాలు పెంచేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలని చికెన్ షాపు యజమానులు కోరుతున్నారు. ఇతర జిల్లాల్లో చేపట్టినట్టు గుడ్లు, కోడి మాంసం మేళాలు నిర్వహించాలి అంటున్నారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజల అవగాహన పెంచే విధంగా మరిన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న బర్డ్ ఫ్లూ అబద్ధపు ప్రచారానికి అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు చేపట్టాలని చికెన్ షాపుల నిర్వాహకులు వేడుకుంటున్నారు.